అప్డేట్స్ చూద్దాం. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీసీ అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా బీసీ బిల్లుపై సుప్రీంకు వెళ్లడం, ఎమ్మెల్యేలకు నోటీసుల అంశంపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఈరోజు సాయంత్రం గాంధీ భవన్ లో కీలకమైన సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస గృహంలో మాత్రం పలువురు ముఖ్య నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానమైన అంశాలపై చర్చించనున్నారు. తర్వాత భవిష్యత్తు కార్యక్రమాలు, కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఎంతైనా. ప్రధానంగా ఏపీసీ అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై రేవంత్ రెడ్డి నివాస గృహంలో ఏదైతే సమావేశం జరుగుతుందో ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వ్యవహారంలో మాత్రం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక యోచనతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది అంశంతో పాటు కోర్టు సంబంధించిన నిర్ణయాల విషయంలో కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీసీ గోల్స్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది హైకోర్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకున్న తర్వాత నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారని కూడా సూటిగా ప్రశ్న జరిగింది. ఈ అంశాలపై మాత్రం చర్చించేందుకు ముఖ్య నేతలంతా కూడా సమావేశారు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మరికొందరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానమైన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు నిర్దిష్ట నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పద్మ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 5 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. టీ నగర్, పొన్నేరి, విల్లివంకంలో రోడ్డుపైకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చోళవరం, పొడవ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 5 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. టీ నగర్, పొన్నేరి, విల్లివంకంలో రోడ్లపైకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చోళవరం,
పులల్ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. ఈ రోజు తెల్లవారుజామున చమోలీ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలువురు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. వర్షానికి కొండ చర్యలు విరిగి ఇళ్లపై పడిపోయాయి. తరాలి మార్కెట్ ప్రాంతంతో పాటు తరాలి తహసీల్ కాంప్లెక్స్ శిథిలాల్లో కూరుకుపోయాయి. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారిక నివాసం, దుకాణాలు, వాహనాలు, అనేక గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాగ్వారా గ్రామంలో ఒక భవనం శిథిలాల కింద చిక్కుకున్న బాలికను స్థానికులు అప్రమత్తంగా బయటకు తీశారు. చెబ్డాన్ మార్కెట్ ప్రాంతంలో కూడా కొన్ని దుకాణాలు నష్టపోయాయి. తరాలి గ్వాల్దాం రహదారి, తరాలి సాగ్వారా రహదారిపై భారీ బండరాళ్లు విరిగిపడడంతో అధికారులు రహదారులను మూసివేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గత రాత్రి నుంచే సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. గత రాత్రి తరాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కురిసిన భారీ వర్షం ప్రజా జీవనాన్ని దెబ్బతీసిందని తెలిపారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు స్థానిక ప్రజలను హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించారని వివరించారు. చమోలీ జిల్లాలోని తరాలి ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ పై తనకు నివేదిక అందిందని సీఎం ధామీ చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేశారు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. ఈ రోజు తెల్లవారుజామున చమోలీ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలువురు గల్లంతైనట్లుగా స్థానికులు తెలిపారు. వర్షానికి కొండ చర్యలు విరిగి ఇళ్లపై పడిపోయాయి. తరాలి మార్కెట్ ప్రాంతంతో పాటు తరాలి తహసీల్ కాంప్లెక్స్ శిథిలాల్లో కూరుకుపోయాయి. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారిక నివాసం, దుకాణాలు, వాహనాలు, అనేక గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాగ్వారా గ్రామంలో ఒక భవనం శిథిలాల కింద చిక్కుకున్న బాలికను స్థానికులు బయటకు తీశారు. చెబ్డాన్ మార్కెట్ ప్రాంతంలో కూడా కొన్ని దుకాణాలు నష్టపోయాయి. తరాలి గ్వాల్దాం రహదారి, తరాలి సాగ్వారా రహదారిపై భారీ బండరాళ్లు విరిగిపడడంతో అధికారులు రహదారులను మూసివేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గత రాత్రి నుంచే సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. గత రాత్రి తరాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కురిసిన భారీ వర్షం ప్రజా జీవనాన్ని దెబ్బతీసిందని తెలిపారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు స్థానిక ప్రజలను హెచ్చరించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వివరించారు. చమోలీ జిల్లాలోని తరాలి ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ పై తనకు నివేదిక అందిందని సీఎం ధామీ చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేశారు.